ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈసారి మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయాలు మాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు మీ తోటి బంధువులకు, స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. వాక్యం చూసుకున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము చూసినట్లయితే 18వ వచనం నుండి 22 వరకు. యేసు తన యొద్ద ఉన్న జన సమూహాన్ని చూసి అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకునేదానికి స్థలము లేదని ఆయనతో చెప్పాడు. చూడండి, ఇక్కడ యేసు చెప్పే మాట ఏమిటంటే, బోధకుడా, శాస్త్రి వచ్చి అంటున్నాను, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తానని యేసుతో చెప్పాడు. అప్పుడు యేసు తన యొద్ద ఉన్నటువంటి ఆ శాస్త్రితో ఏమంటున్నాడంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకునేదానికి స్థలము లేదు. చూడండి, ప్రభువు మనకు అడిగేది ఏమిటంటే స్థలము కావాలి. లోకమంతా ఎక్కడ చూసినా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి మాత్రము తలవాల్చుకునేదానికి స్థలము లేదు అనే విషయాన్ని యేసు మనతో చెప్తున్నాడు. కనుక ప్రభు మనతో చెప్పే మాట ఏమిటంటే, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయం మనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి అంటారు. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే ప్రభు ఇక్కడ చెప్పే మాట 15 నుండి 17 వరకు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటాడు. లోకము దాని ఆశయు అన్ని గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము జీవించును అంటాడు. ఇక్కడ ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ వాక్యం వినే మనలను మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించద్దండి అంటాడు. మనిషి ఈరోజు చూసినప్పుడు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు, లోకములో ఉన్న వాటిని ఆశిస్తూ ఉన్నాడు, మరియు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్నాడు, శరీర విషయాల మీదే మనసు పెట్టుకున్నాడు, ప్రకృతితో సంబంధాన్ని పెట్టుకున్నాడు, లోకములో ఉన్నదాన్ని ఆశిస్తున్నాడు. లోకములో ఉండేదంతా ఏదంటే శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబం. ఇవి లోకములో ఉండేదంతా. మనిషి శరీరానికి మనసుకున్న కోరికలు తీర్చుకుంటున్నాడు, శరీరానికి ఉన్న ఆశలన్నీ నెరవేర్చుకుంటూ ఉన్నాడు. కావున ప్రభు ఈరోజు మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ లోకములో ఉండేదంతా కూడా ఎవరు అంటే, మీరు మనిషి లోకములో ప్రేమిస్తున్నారు కావున, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు కావున మనిషిలో తండ్రి ప్రేమ ఉండడం లేదు, మరియు అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే.
లోక సంబంధమైనవి, తండ్రి వలన పుట్టింది కాదు. దేవుని వలన అవన్నీ కలుగుచే, దేవుని వలన ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టింది కాదు. కావున దయచేసి ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము అని అన్నాడు. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనకు రాయబడ్డాయి. ఒకటి ఏమంటే, దేవుని మూలంగా పుట్టి ఉండేవాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టేవాడు తన్ను భద్రము చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులం. లోకంలో ఉన్న ప్రజలంతా కూడా దుష్టునిలో ఉన్నారు అనగా దుష్టుని యందు పడి ఉన్నారు అనగా మనిషిలో, లోకంలో ఉండే మనుషులందరిలో కూడా ఏముండాదంటే అనేక మందిలో శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం ఉన్నాయి. అనగా లోకములో ఉన్న వాటినన్నిటినీ ప్రేమిస్తున్నారు, లోకములో ఉన్న వాటిని ఆశిస్తూ ఉన్నారు. కనుక దయచేసి ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మనిషి శరీరానికి, మనసుకున్న కోరికలు తీర్చుకునే దానికోసము పరిగెత్తుతూ ఉన్నాడు. కనుక ఈరోజు తన శరీరానికి ఉన్న ఆశలు తీర్చుకునే దానికోసం మనిషి పరిగెత్తుతూ ఉన్నాడని, తన ఇష్టాలు తీర్చుకునేదాని, తన కోరికలు తీర్చుకునే దాని కొరకు పరిగెత్తుతున్నాడు. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరానికి, మనసుకున్న కోరికలు తీర్చుకునేదాని, శరీరానికి ఉన్న ఆశలు తీర్చుకునే దానికోసం పరిగెత్తుతూ ఉన్నాడు. అనగా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు మరియు అలాంటి వాటిలో నడుచుకొనుచు తన ఇష్టాలు నెరవేర్చుకునే దానికోసము అపరిమితమైన దుర్వ్యాపారాల్లో పరిగెత్తుతూ ఉన్నాడు. కనుక తన ఇష్టాలు నెరవేర్చుకునే దానికోసం మనిషి ఈరోజు పరిగెత్తుతూ ఉన్నాడు. అనగా శరీరానికి, మనసుకున్న కోరికలు తీర్చుకునేదా, శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెట్టుకున్నారు. అనగా శరీరానుసారమైన మనిషి చేసేవన్నీ దేవునికి విరోధమైన పనులు, దేవుని మాటకు లోబడడం లేదు, మరియు దేవునికి ఇష్టం లేని కార్యములన్నీ జరిగిస్తున్నాడు. అనగా శరీరానికి, మనసుకున్న కోరికలు, తను దేవునికి విరోధంగా జీవిస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యములన్నీ జరిగిస్తూ, దేవునికి లోబడకుండా, ఏమాత్రము లోబడకుండా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అనగా మనిషి ఎలాగ జీవిస్తూ ఉన్నాడంటే, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటిలో నడుచుకుంటూ తన ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటున్నాడు. దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. కావుననే ఈరోజు ఎంతో మంది ఏమవుతున్నారంటే, అట్లాంటి తన ఇష్టాలు నెరవేర్చుకునేదానికి, తన శరీరానికి, మనసుకున్న కోరికలు తీర్చుకునే దానికోసం పరిగెత్తుతూ ఉన్నాడు. దాని కారణంగానే ఈరోజు ఎంతో మంది ఏమవుతున్నారని వాక్యం చెప్తుందంటే, ఈరోజు బైబిల్లో ఒక వ్యక్తి అలాంటి వాటి కొరకు తన ఇష్టాలు నెరవేర్చుకునే దానికోసము తండ్రి యొద్ద నుండి దూరం అయిపోయి పరిగెత్తినాడు. అతని గురించి మనం చూసినట్లయితే లోకాసు వార్త 15వ అధ్యాయములో చూసినప్పుడు, ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడిగాడు. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టగా, కొన్ని దినాలైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకొని దూరదేశానికి ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తి అంతా దుర్వ్యాపారాల వల్ల పాడు చేసేసినాడు. అంతయు ఖర్చు అయిపోయింది. ఆ దేశంలో తనకు కరువు వచ్చింది. మిక్కిలి ఇబ్బందులు పడసాగినాడు.
ఆ దేశస్థుల్లో ఒకరిని చెంత చేరాడు. అతడు పందులను మేపేదానికి తన పొలంలోనికి పంపాడు. కానీ అతను ఎవరు కూడా పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకునేదానికి ఆశపడ్డాడు. ఎవడు ఏమీ అతనికి సహాయం చేయలేకపోయినారు. కనుక అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇక్కడ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తన ఇష్టాలు నెరవేర్చుకునే దానికోసము, తన శరీరానికి మనసుకున్న కోరికలు తీర్చుకునే దానికోసం, శరీరానికి ఉన్న ఆశలు, నేత్రాశలు, జీవపు డంబాల కొరకు ఇక్కడ చిన్న కుమారుడు పరిగెత్తుతూ ఉన్నాడు. మరి ఏం పరిగెత్తునంటే తండ్రి యొద్ద నుండి వేరైపోయినాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తండ్రికి వేరుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దయచేసి ఎప్పుడైతే వేరుగా ఉన్నాడో అక్కడ ఏం చేశాడంటే తన ఆస్తిని అంతా దుర్వ్యాపారాలతో పాడు చేసేసినాడు. ఈరోజు చాలామంది కుటుంబాలలో తండ్రికి వేరుగా ఉన్నారు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, కానీ ఆ చిన్న కుమారుని మాదిరిగా ఈరోజు మనిషి ఎలా జీవిస్తున్నారంటే ఆ తండ్రి నుండి వేరైపోతున్నారు, దూరమైపోతున్నారు. తమ ఇష్టాలు నెరవేర్చుకునే దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. తనకున్న కోరికలు తీర్చుకునే దాని కోసం మనిషి పరిగెత్తుతూ ఉన్నారు. అనగా దేవునికి విరోధంగా జీవిస్తూ, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టం లేని కార్యములన్నీ జరిగిస్తూ ఉన్నారు. అనగా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కొన్ని ఆటపాట్లు, తాగుబోతుల విందులు, చేయదగనే పూజలన్నీ చేస్తూ తమ ఇష్టాలు నెరవేర్చుకోరు. దాని కారణంగా దుర్వ్యాపారాలకు మనిషి వెళ్ళిపోయి ఏమైపోతున్నారు తెలుసా? ఆస్తినంతా పాడు చేసుకునేస్తున్నారు. అంతా ఖర్చు అయిపోతుంది. కరువు తన జీవితాల్లో మిగులుతా ఉంది. మరి అదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకి ఎవరు సహాయం చేసేవారు లేరు. అతను ఆ చిన్న కుమారుడు ఏ విధంగా తండ్రి యొద్ద నుండి వేరైపోయి తన ఆస్తినంతా పాడు చేసుకొని కరువుతో, ఇబ్బందులతో జీవిస్తూ ఎవరు సహాయం లేని వాడుగా జీవించాడో ఈరోజు కూడా అనేక మంది ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నారు. దయచేసి వాక్యం వినే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ చిన్న కుమారుడు ఏ విధంగా బుద్ధి తెచ్చుకొని నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్ర కన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను ఇప్పుడే లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నేను ఇక మీదట నీ కుమారుడు అనిపించుకునేదానికి యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని చెప్తాను అన్నాడు. లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. అప్పుడు తండ్రి అతన్ని ఏం చేశాడంటే, అతన్ని చూసి దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుడు అతనితో, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశానని అక్కడ తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ఈ వీడియో చూసే నీవు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఒకవేళ నువ్వు తండ్రి యొద్ద నుండి వేరైపోయి తండ్రికి దూరంగా జీవిస్తూ, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ, అనగా శరీరాన్ని ఆశలు, నేత్రాశలు, జీవపడంబాల్లో శరీరాన్ని మనసు కోరికలు తీర్చుకుంటూ నీ ఇష్టాలు నెరవేర్చుకునే దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నావేమో, స్నేహితులతో కలిసిపోయి నీ ఆస్తంతా పాడు చేసుకొని కరువుతో, ఇబ్బందులతో జీవిస్తున్నావేమో, నీకెవరు సహాయం చేసే వాళ్ళు అన్నీ పోగొట్టుకున్న తర్వాత నీకెవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నావా? చిన్న కుమారుడి మాదిరిగా ఉన్నావేమో. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే బుద్ధి తెచ్చుకో. నువ్వు తండ్రితో సమాధాన పడాలి. ఏ తండ్రి యొద్ద బైబిల్ అంటుంది, ఆయన దొరికే కాలం ఆయన వెతుకు, సమీపంలో ఉన్నాడు ఆయన వేడుకో. భక్తిహీనుడుగా నీ మార్గాన్ని వదులు, దుష్టునిగా నీ తలంపులు మానేసేయి. నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఆయన వైపు చూస్తే నీ మీద ఆయన జాలి పడతాడు. ఆ చిన్న కుమారుడు తండ్రి వైపు చూశాడు, గతంలో నడిచిన మార్గాన్ని వదిలేశాడు, తలంపులు మానేశాడు. ఆయన ఇప్పుడు దొరికే కాలం అని వెతికాడు. ఆయన సమీపంలో ఉండాడని ఆయన దగ్గర తండ్రి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నాడు. నేను ఇప్పుడే లేచి నా తండ్రి యొద్దకు వెళ్తాను, ఆ తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను,
ఆయన చిన్న కుమారుడు ఒప్పుకొని తండ్రితో సమాధాన పడుతున్నాడు. కనుక ఆ తండ్రి అతను ఏం చేస్తున్నాడంటే చిన్న కుమారుని చేర్చుకుంటున్నాడు. ఈ వీడియో చూసే నీవు నీ జీవిత మార్పు చెందాలంటే, ఒకవేళ దయచేసి ఆ చిన్న కుమారుని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడే నీకు ప్రభు ఇదే నీకు అనుకూల సమయం, రక్షణ దినం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఆ చిన్న కుమారుడి మాదిరిగా నీవు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నన్ను వెదకని వారికి దొరికితిని, విచారింపని వారికి ప్రత్యక్షమైతిని, అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతా నా చేతులు చాపితినంట. కనుక ప్రభు తన చేతులు నీ వైపు చాపుతున్నాడు. ఆయన వైపు చూసినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. ప్రభు నిన్ను కనికరిస్తాడు. నీ పక్షంగా ఉండి తన పనులన్నీ సఫలం చేస్తాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే, గతంలో నడిచిన మార్గాలు వదిలేయి, తలంపులు మానే, ఆయన వైపు తిరుగు. ఆయన ఇప్పుడు నీకు దొరికే కాలం, ఆయనకి ఇప్పుడు సమీపంలో ఉండాలి. అందువల్లనే పౌలు కొరింథీ సంఘమా, దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి అని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నా. సమాధాన పరచువారు ధన్యుల వారు దేవుని కుమారులు అనబడదు. నీవు ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే తండ్రితో సమాధాన పడాలి. దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఉన్నాడు. నిన్ను లోకంలో నిన్ను దేవునితో సమాధాన పరచాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతకాలం తప్పిపోయి జీవిస్తావు? ఎంతకాలం తండ్రికి నువ్వు దూరంగా బ్రతుకుతావు? నిజంగా నీ ఎంతకాలం నీ ఇష్టాలు నెరవేర్చుకునే దానికోసం పరిగెత్తుతావు? దయచేసి ఇప్పుడైనా చిన్న కుమారుడి మాదిరిగా నువ్వు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగితే ప్రభు నిన్ను కనికరిస్తాడు. నీ జీవితంలో గొప్ప మార్పునిస్తాడు. ఆ చిన్న కుమారుని చేర్చుకున్నట్టు నా యుద్ధకు వచ్చేవా నేను ఎవరిని తోసేయను అన్నట్లుగా ప్రభు నిన్ను తోసేయకుండా చేర్చుకుంటాడు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.